విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. విజయ పాల ఫ్యాక్టరీ అంటే అందరికీ తెలుసు. పొద్దున్నే ఇంటి తలుపు తట్టి లేపుతూ ఉంది. అటువంటి పాల ఫ్యాక్టరీ ఈ వరదల్లో ముంపుకు గురైంది. అయితే కేవలం 4 జిల్లాలు మాత్రమే కాకుండా తెలంగాణలోని హైదరాబాదు కూడా నిత్యం ఇక్కడి నుంచే పాలు సరఫరా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం వరద ముంపుకి గురయ్యి గత 10 రోజుల నుంచి ఇక్కడ పాల ఫ్యాక్టరీలో దాదాపు అంతా పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పాల ఫ్యాక్టరీ లోపల ఉన్నాము. ఇదంతా తయారు చేసే కేంద్రమే. మొత్తం ఇందులో ఒక్కొక్క దాంట్లో నుంచి పాలు తయారై బయటికి వచ్చి ప్యాకింగ్ ఇక్కడే జరుపుతూ ఉంటారు. అటువంటి ఫ్యాక్టరీ ఈరోజు ప్రస్తుతం ఆగిపోయింది. అయితే ఇంక లోపట మెల్లగా ఈ వాటరు పోవటంతో మరమ్మతుల ప్రక్రియ అయితే చేపట్టారు. మెల్లమెల్లగా వాటన్నిటినీ శుభ్రం చేసుకుంటూ ఇక్కడ మోటార్లు కనబడుతూ ఉన్నాయి. మోటార్లు కూడా చాలా వరకు పూర్తిగా నానిపోవటం వల్ల అవన్నీ ఖచ్చితంగా మొత్తం చూసి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అధికారుల అంచనా ప్రకారంగా సుమారు 75 కోట్ల మేర పూర్తి స్థాయిలో నష్టం వచ్చిందనేటువంటిది తెలుస్తూ ఉంది. ఇందులో పాలు, పెరుగు, అదే కాకుండా ఇతర పాల ఉత్పత్తులు కూడా ఇక్కడే తయారవుతూ ఉంటాయి. వీటన్నిటికీ కలిపి నష్టం జరగటం, ఒకవైపు ఈ పాలు ఇక్కడ నుంచి తయారు చేయటం ఆగిపోవటం అయితే, మరొక వైపు ఇక్కడ భారీ నష్టం జరగటం, ఈ రెండింటికి చాలా వరకు వీళ్ళు ఈ వినియోగదారులకి అందించేందుకు ఇక్కడి నుంచి కాకుండా ఇంకొక చోట నుంచి, అంటే ఇంకొక కేంద్రం నుంచి ప్రస్తుతం వినియోగదారులకి ఇదంతా అందిస్తూ ఉన్నారు. ఇది ఇంకా పూర్తి స్థాయిగా మన సాధారణ స్థితికి రావడానికి మరి వారం 10 రోజులు పట్టే అవకాశం మనకి కనబడుతూ ఉంది. బయట దాదాపుగా ఇంకా 1.5-2 అడుగుల మేర నీళ్లు ఇంకా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నాయి. లోపట ఉన్నటువంటి నీటిని బయటికి తోడివేశారు. ప్రస్తుతం అసలు ఏ విధంగా ఈ డిమాండ్ ఉన్నటువంటి ఈ పాలని సప్లై చేస్తున్నారు, ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా జరుగుతుంది అని తెలిపేందుకు మనతోటి ప్రొడక్షన్ డీజీఎం రాజారావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్ని రోజులుగా ఈ నీట మునిగింది, పరిస్థితి ఎట్లా ఉంది? దాదాపు 9 రోజులు అండి. ఈ రోజుకి 9 రోజుల నుండి కూడా ఫ్లడ్ ఇంకా తగ్గలేదు. లాస్ట్ నిన్నటి నుండే కొద్దిగా ఫ్లడ్ తగ్గడం వల్ల కొంచెం చిన్న చిన్న ఆపరేషన్స్ అంటే మనం మొత్తం ప్రొడక్షన్ ఆగిపోయింది కదా, ఆగిపోయిన ఎక్విప్మెంట్ని, మోటార్లని రిపేర్ సర్వీసింగ్ చేసుకోవడం కోసం, ప్యానల్ బోర్డులు డ్రైయింగ్ చేసుకోవడం కోసం ఈ రోజు నుండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది సుమారు ఇంకొక 10-15 రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎన్ని లక్షల లీటర్లు రోజు సరఫరా జరుగుతూ ఉంది? ప్రస్తుతం ఏ విధంగా వాటిని మీరు ఆల్టర్నేట్ చేశారు? మనం ఏంటంటే మా వినియోగదారులకి సుమారు 4.5 లక్షల లీటర్ల పాలు, పెరుగు మనం సప్లై చేసేవాళ్ళం. ఇక్కడ నుండి ఇది సడన్గా ఆగిపోవడం వల్ల మేము కొత్త ప్లాంట్ మాదే వీరవల్లి దగ్గర కట్టిన ప్లాంట్ నుండి మార్కెట్కి వినియోగదారులకి సప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ సడన్గా ఆగిపోవడం వల్ల ప్లానింగ్ కొంచెం ఇబ్బందిగా అయ్యి ఫస్ట్ 2 డేస్ ఇబ్బంది పడ్డాం. తర్వాత దాన్ని సరైన టైంకి ప్లాన్ చేసి మార్కెట్లో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సప్లై చేయగలుగుతున్నాం. అయితే ప్రస్తుతం దాదాపు 9-10 అడుగుల మేర నీళ్లు వరదలో వచ్చాయి. మొత్తం గోడౌన్లు కూడా దాదాపు మునిగిపోయాయి. అక్కడ గోడౌన్లో ఎట్లా ఉంది పరిస్థితి, అందులో ఏమేమి ఉన్నాయి? ఆల్రెడీ గోడౌన్లో 160 టన్నులు మనకి పెరుగు, అలాగే 4 లక్షల లీటర్ల పాలు, 275 టన్నుల బటరు, అలాగే 480 టన్నులు పౌడరు గోడౌన్లో ఉండిపోయింది. సడన్గా వాటర్ రావడం వల్ల దాన్ని ఫస్ట్ 2 రోజులు 3 రోజులు మాకు షిఫ్టింగ్ కూడా కుదరలేదు వేరే ప్లేస్కి. అంటే ఆల్రెడీ సుమారు 150 టన్నులు పౌడరు తడిసిపోయింది. అలాగే బటర్ కూడా 50 టన్నుల వరకు బటర్ తడిసింది. ఆ మిగిలిన బటర్ మేమైందంటే మా కొత్త ప్లాంట్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి. అయితే ప్రస్తుతం మరమ్మతులు ఏ విధంగా చేపడుతున్నారు? అంటే ఇంకా కరెంటు ఇవన్నీ ఇంకా ఇక్కడికి వచ్చాయా, రాలేదా? ఇంకా పవర్ సప్లై మేము ఇవ్వలేకపోతే మా ప్యానల్ బోర్డులు ఇంకా కూడా నీటిలోనే మునిగి ఉన్నాయి. అవి ఖాళీ వాటర్ ఫ్లడ్ వాటర్ ఖాళీ అయితే కానీ మేము ముందుకెళ్ళడానికి లేదు. అది ఫ్లడ్ వాటర్ రేపు ఖాళీ అవ్వచ్చు అని అనుకుంటున్నాం. కొంచెం లెవెల్ తగ్గితే కానీ మనకి ప్యానల్ బోర్డు క్లియర్ అవ్వదు. క్లియర్ అయితే మాత్రం కానీ అప్పటి నుండి మనం దాన్ని రిపేర్ చేయడానికి మనకు సాధ్యమవుతుంది. అప్పటి వరకు కుదరదండి.
అయితే ప్రస్తుతం వరద ముంపులో ఉండి ఇబ్బంది పడుతున్నా సరే వరద బాధితులకు మాత్రం సాయం జరుగుతూ ఉంది. అంటే ఏ విధంగా ఈ విజయ పాల డైరీ నుంచి సాయం జరుగుతుంది? వరద బాధితులకి మనకు అంటే వీలైనంత వరకు మేము కొంత సప్లై మార్కెట్ వరద బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వేరే వాళ్ళ ప్లాంట్ ఉండండి, మా కొత్త ప్లాంట్ ఉంది కనుక దాన్ని మేము ఇవ్వగలిగాము. ఆ ప్లాంట్ లేకపోతే ఈరోజు విజయ బ్రాండ్ చాలా నష్టపోవాల్సి వచ్చేదండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉంది. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఇప్పుడిప్పుడే ఇదంతా కుదుట పడుతుంది. ఈ ప్లాంట్లో ఉన్నటువంటి నీటిని అన్నిటినీ బయటికి తోడివేయడంతో పాటుగా మరమ్మతులు జరిపారు. అయితే బయట చూసుకున్నట్లయితే మనం దాదాపు ఇంకా నీళ్లు దాదాపుగా 2 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని తోడేందుకు ఇంకా పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద మోటార్లు బట్టి బయటికి నీటిని తోడుతూ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సెక్షన్ రూమ్ అనేది దాదాపు పూర్తిగా మునిగి ఇప్పుడే ఇంకా మెల్లగా తగ్గుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ ఇంకా నీటిని బయటికి తోడి పూర్తి స్థాయిలో ఇవన్నీ సాధారణ స్థితికి రావడానికి మరికొన్ని రోజులు పడుతూ ఉంది. దీనికి సంబంధించి నిత్యం ఇక్కడ 600 మంది సిబ్బంది కూడా పనిచేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా వాళ్ళకి ఉద్యోగం కూడా ఉపాధి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కొంతమేర నీళ్లు తగ్గటంతో ఈ మరమ్మతుల పని కోసం కొంతమంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాటి చూసి పూర్తి స్థాయిలో ఒక నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రాథమికంగా అయితే 70 కోట్ల పైనే ఉంటుందనేటువంటిది తెలుస్తుంది. మొత్తం మీద ఇంత జరిగినా సరే విజయ డైరీ నుంచి బాధితులకు వరద బాధితులకు కొంత సాయం అయితే జరుగుతూ ఉంది. ఈ ఉత్పత్తులు కొంత వాళ్ళకి ఉచితంగా డెలివరీ చేయడం జరుగుతుంది. మరొక వైపు వినియోగదారులకు కూడా ఇంకొక ప్లాంట్ నుంచి సరిపడినంత అక్కడ ఉత్పత్తి జరిపి సరిపడే విధంగా ఇక్కడ ప్రజలకు అందిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మిల్క్ ఫ్యాక్టరీ నుంచి.